అరే ఫణి, ఆ వర్కర్స్ ఈ రోజైతే పని చేశారు గాని రేపు వాళ్ళు పని చేయకుండా నువ్వేదో ఒకటి చెయ్యాలి. అవునరా, సూపర్వైజర్తో మాట్లాడి వాళ్ళని ఎలాగైనా ఆగిపోయేలా చెయ్యి. వాళ్ళు రేపు కూడా వచ్చి పనిచేస్తే డెమో హౌస్ త్వరగా పూర్తయిపోతుంది. డెమో హౌస్ పూర్తయిపోయిందంటే బామ్మ దగ్గర అనంత్కి మంచి పేరు వస్తుంది. హలో సార్. హలో సూపర్వైజర్, ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మాత్రం వర్కర్స్ పనికి రాకూడదు. వాళ్ళ డబ్బులు కాకుండా డైరెక్ట్గా మంది చెయ్యి. మందుకు అలవాటు పడిన ప్రాణాలు ఖచ్చితంగా మందు తాగేసి అక్కడే పడిపోతారు, కానీ పనికెళ్ళరు. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి. వర్కర్స్ ఎవరు అస్సలు పనిలోకి వెళ్ళకూడదు. నేను చూసుకుంటాను సార్ వాళ్ళ సంగతి. ఒక పని చేయి, వర్కర్స్ని ఆ వర్క్ ప్లేస్కి రాకముందే నువ్వు అనుకున్న ఆ పని చేసేసాయి. అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. అలాగే సార్. చెప్తాను వీళ్ళ సంగతి. ఏంటి సూపర్వైజరు, మమ్మల్ని ఎక్కడ ఆపేశావు? ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ బాటిల్ తీసుకోండి. నువ్వేమో డబ్బులు ఇస్తున్నావు, లేదంటే మందు బాటిల్ ఇస్తున్నావు. ఈ విషయం మా ఇంట్లో ఆడవాళ్ళకి తెలిస్తే మమ్మల్ని తుక్కు రేకొడతారు. ఇంట్లోనా? ఇంట్లో ఆడవాళ్ళకి భయపడతారేంటయ్యా? తాగండి, తాగి చక్కగా ఎంజాయ్ చేయండి. ఎవరిస్తారు మీకు ఇలా ఫ్రీగా మందు? వద్దులే సూపర్వైజరు, మేము పనిలోకి వెళ్తాం. మా ఆడవాళ్ళకి తెలిస్తే అసలు ఊరుకోరు. ఛీ, ఆడోళ్ళకి భయపడుతున్నారా? ఇదిగోండి, ఇది చాలా కాస్ట్లీ మందు. మీ జన్మలో ఇలాంటి మందు తాగుండరు. సర్లేరా, ఈ రోజుకి ముందు తాగేద్దాం, రేపు పని చేసుకుందాంలే. వీళ్ళందరినీ చెడగొడుతుంది నువ్వా? మా దగ్గరే పనిచేస్తూ మేమిచ్చే శాలరీ తీసుకుంటూ మా వెనకే కుట్రలు పడుతున్నావా? మీకు సిగ్గులేదా? మీ పెళ్ళాలు మిమ్మల్ని చావు బాదినా కూడా మీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఇంకోసారి మీ ఆడవాళ్ళని తీసుకొచ్చి కొట్టించనా? వద్దు మేడం, వద్దు. మేము బుద్ధిగా వెళ్ళి పని చేసుకుంటాం. రే పదండ్రా, పనిలోకి వెళ్దాం. పదండి. పదండ్రా. సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. ఏదో తెలియక ఇలా చేశాను మేడం. తెలియకిలా చేసావా? చెప్పు, నీ వెనక ఎవరున్నారు? నీ చేత ఇవన్నీ చేయిస్తుందెవరు? చెప్పు.
హలో చెప్పు గాయత్రి. ఏమండి గాయత్రి ఏమైంది గాయత్రి? ఏమండి మా అక్కకి ఎవరు ఇలా చేయమన్నారో చెప్పు. చెప్పకపోతే ఈ రోజు నిన్ను చంపుతా. రేయ్, ఆగరా. వెంటనే బయలుదేరుతున్నాను. ఏంట్రా ఏమైంది అంత కంగారుగా ఉన్నావేంటి? అమ్మా వదిని హాస్పిటల్లో జాయిన్ చేశారంట. ట్రిపుల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంట్రా? ఏమైందిరా తనకి? తలకి పెద్ద గాయమైందంట నాన్నమ్మ. సత్యకి దెబ్బలు తగలడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. పదండ్రా వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. రండి. మేము కూడా వస్తాం అత్తయ్య. పదండి పదండి పదండి. అమ్మ గాయత్రి అక్క కళ అవ్వడం ఏంటమ్మా? ఇప్పుడు త్రిపురకి ఎలా ఉందట? ఇంకా డాక్టర్ ఏ విషయం చెప్పలేదు బాబుగారు. గాయత్రి అసలు మీరిద్దరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు?